ఎక్స్‌పైరీ డే అంటే మార్కెట్‌లో అసలు మూవ్‌మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? ₹20 ఆప్షన్ 500 వరకు వెళ్ళే మూవ్స్ కూడా వస్తాయి. అందుకే ఎక్స్‌పైరీ డేని క్యాసినోలో కాకుండా లాజిక్‌తో ట్రేడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మార్కెట్‌లో కరెక్షన్ వచ్చింది. కానీ కరెక్షన్ వచ్చిందని వెంటనే మార్కెట్‌ని పూర్తిగా బేరిష్ అని అస్యూమ్ చేయకూడదు. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్ ఏ లెవెల్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుందో అదే మనకు ఇంపార్టెంట్. అందుకే ప్రిడిక్షన్ కంటే ప్లాన్ ఉండాలి. ఇప్పుడు నిఫ్టీలో మనం మొదటిగా మార్క్ చేసుకోవాల్సిన లెవెల్ 24,000. ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 15-30 మినిట్స్లో షార్ప్ ఫాల్ వచ్చి 24,000 దగ్గరికి వస్తే అక్కడే బ్లైండ్లీ షార్ట్ చేయకండి. అక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ లేదా ప్రాపర్ రివర్సల్ కన్ఫర్మేషన్ వస్తుందా అని చూడాలి. కన్ఫర్మేషన్ వస్తే లాంగ్ సెటప్ ప్లాన్ చేయొచ్చు. కానీ 24,000 దగ్గర మార్కెట్ కొంత టైం స్పెండ్ చేసి ఆ తర్వాత 24,000ని డెసిసివ్లీ బ్రేక్ చేస్తే అప్పుడు సినారియో మారుతుంది. షార్ట్ సెటప్ చూడొచ్చు. సో 24,000 రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. డబ్ల్యూ ప్యాటర్న్ టు రివర్సల్ పాసిబిలిటీ, టైం స్పెండ్ చేసి బ్రేక్ డౌన్ చేస్తే షార్ట్ పాసిబిలిటీ. సో ఇదే ప్రైస్ యాక్షన్ని చదవడం. ఇంకొక రెండో ఇంపార్టెంట్ లెవెల్ 24,200. ఇది మనకు రివర్సల్ కోసం చాలా ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి. ఫస్ట్ 30 మినిట్స్ రేంజ్ ఏర్పడిన తర్వాత 24,200ని రిక్లెయిమ్ చేసి సస్టైన్ అయితే లాంగ్ సైడ్లో మొమెంటం రావచ్చు. అక్కడ ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. అంటే మనం బ్లైండ్ ట్రేడ్ చేయడం లేదు. ప్రైస్ ప్లస్ కన్ఫర్మేషన్ రెండు మ్యాచ్ అయితేనే ట్రేడ్ చేస్తాం. సో బిగ్ పిక్చర్ చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్, హవర్లీ చార్ట్లో కనిపిస్తున్న ప్రతి బ్రేక్అవుట్ని బ్లైండ్లీ ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి బ్రేక్ డౌన్ కూడా బ్లైండ్లీ ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్ బిహేవియర్ చూస్తే రేంజ్ బౌండ్ మార్కెట్ని ఎలా ట్రేడ్ చేయాలో అర్థం చేసుకోవాలి. రేంజ్ బౌండ్లో మిడిల్లో ట్రేడ్ చేయడం కంటే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర రియాక్షన్ కోసం వెయిట్ చేయడం బెటర్. ఆప్షన్ చైన్ని చూద్దాం. ఇప్పుడు ఇదే లెవెల్స్ని ఆప్షన్ చైన్లో కూడా మ్యాచ్ చేద్దాం. 24,000 మేజర్ సపోర్ట్, ఇక్కడ స్ట్రాంగ్ పుట్ సైడ్ యాక్టివిటీ కనిపిస్తుంది. తర్వాత 24,200 కూడా చాలా ఇంపార్టెంట్ జోన్. 24,200 పైన సస్టైన్ అయితే బుల్లిష్ రివర్సల్కి కన్ఫర్మేషన్ రావచ్చు. కానీ 24,000 సపోర్ట్ డిఫెండ్ కాకపోతే డౌన్ సైడ్ ప్రెజర్ పెరగవచ్చు. అందుకే ఈ రెండు లెవెల్స్ని తప్పకుండా వాచ్ చేయండి, 24,000 అండ్ 24,200. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ మూవ్ ఉన్న నిఫ్టీ సెన్సెక్స్తో కంపేర్ చేస్తే వీక్నెస్ అంత అగ్రెసివ్గా కనిపించలేదు. ఇక్కడ కూడా మనం ఇంపార్టెంట్ ఓపెనింగ్ రేంజ్ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ 30 మినిట్స్ని హైని బ్రేక్ అయితే లాంగ్ సెటప్, లో బ్రేక్ అయితే షార్ట్ సెటప్. కానీ ప్రైస్ యాక్షన్ క్లీన్గా లేకపోతే పొజిషన్ సైజ్ తగ్గించండి. ట్రేడ్ చేయాలి అన్న ప్రెజర్తో ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే 24,000 కీ సపోర్ట్, 24,200 ఇంపార్టెంట్ రివర్సల్ లెవెల్. సో 24,000 దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్ వస్తే రివర్సల్ ఆపర్చునిటీ చూడొచ్చు. 24,000 బ్రేక్ డౌన్ అయితే షార్ట్ సైడ్ చూడొచ్చు. సో 24,000 రీక్లెయిమ్ చేసి సస్టైన్ అయితే లాంగ్ సైడ్ మొమెంటం రావచ్చు, అంతే. సో మార్కెట్ని ప్రెడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. లెవెల్స్ మార్క్ చేసుకోండి, కండిషన్ కోసం వెయిట్ చేయండి. ఆ తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే యాక్షన్ అయితే తీసుకోండి. ఇదే డిసిప్లైన్ ట్రేడింగ్. సో ఈరోజు మార్కెట్లో వచ్చిన మూవ్స్ని నేను లైవ్లో ఎలా ప్లాన్ చేస్తానో చూడాలంటే సూపర్ ఫాస్ట్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం హీరో జీరో ట్రేడ్స్ కూడా చేసాం. సో అది కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా. మరియు డైలీ లెవెల్స్ ట్రేడ్ ప్లాన్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ట్రేడ్ విత్ లాజిక్ నాట్ ఎమోషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.